హైదరాబాద్ బేగంపేటలో నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. నిందితుల నుంచి 4 లక్షల విలువైన 180 ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఢిల్లీ, గోవా నుంచి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖరీదైన మద్యం బాటిల్లో నకిలీ మద్యం పోసి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. మాకు వచ్చిన సమాచారం మేరకు మినిస్టర్ రోడ్లో ఒక టీమ్ని అరేంజ్ చేసి రోడ్ వాష్ నిర్వహిస్తుండగా ఒక ఆటోలో 30 బాటిళ్ల విదేశీ మద్యం పట్టుబడింది. ఆటోలో ఉన్నటువంటి వ్యక్తిని విచారించగా అతను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 షబానా రెసిడెన్సీలో తయారు చేసి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో అవసరమైన వారికి సప్లై చేస్తున్నట్టు తెలిపింది. ఆ యొక్క ఇచ్చిన సమాచారం మేరకు షబానా రెసిడెన్సీపై దాడి చేసి దాంట్లో ఉన్నటువంటి 2 అరెస్ట్ చేసినాం. అట్లానే అక్కడ 189 ఖాళీ మద్యం సీసాలు, ఒక 10 పూర్తిగా నింపినటువంటి మద్యం బాటిళ్ళు, తర్వాత ఈ మద్యాన్ని చీప్ లిక్కర్తో కాస్ట్లీ బాటిల్స్లో నింపుతూ మంచి బాటిల్స్ అని చెప్తూ గోవా నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చి అమ్ముతున్నామని చెప్తూ అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు.